తర్వాత వీస్. ఓకే. తర్వాత పేషెంట్ లేకపోతే కింద రిజిస్ట్రేషన్ కేసు ఫీస్ ఉంది. ఓకే. అంటే మిత్ర అక్కడ రిజిస్ట్రేషన్ కేసు ఇక్కడ ఇక్కడ ఇది మన హాస్పిటల్ ఆగినది. ఓకే. మెడికల్ ఎప్పుడు వచ్చిన డేటు ఓపీ ఇచ్చిన డేట్ ఏమో ఈరోజు ఇచ్చిన రేపు వచ్చిన ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఎంత ఓపీలు ఇచ్చినా నువ్వు సాదా కొడితే డేట్ పక్కన పెట్టుకోవాలి. మిత్ర ఓపించింది, మిత్ర వచ్చింది. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ పెట్టి ఫోటో ఉంటుంది. ఇక్కడ ఓపించింది కడుతుంది. అదే. ఓకే. ఇట్లా వస్తుంది ఓపించినారంటే. ఓకే. ఓకే. ఇక్కడ అటాచ్మెంట్ దగ్గర పోయి ఇక్కడ మనం ఫోటో తీసుకున్నాను పెట్టి ఫోటో వాళ్ళది ఇక్కడ స్టార్టింగ్. ఓకే. ఇక్కడ మనం ఫోటో క్రియేట్ చేసుకుని వాళ్ళ ఆన్ పెట్టి ఫోటో అటాచ్ చేయాలి. ఓకే. అటాచ్ చేసి వేసిన తర్వాత ఇట్లా అటాచ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు కేసు ఓపెన్ చేయాలి. అది అప్పుడు వేసిన తర్వాత అది అప్లోడ్ చేసిన కేసు ఓపెన్ అయ్యింది. ఓకే. ఓకే. ఇక్కడ వాళ్ళ హైట్, వెయిట్, పల్స్ రేటు, బీపీ అన్ని 120 ml నార్మల్గా. ఇక్కడ నూనె ఇక్కడ నూనె, ఇక్కడ సెల్సియస్, ఇక్కడ నూనె, ఇక్కడ 36 ఇది నూనె, ఇక్కడ హైట్ మన అందాజం ఎంత పెట్టుకోవచ్చు. టెంపరేచర్, ఎక్స్పైరీ రేటు 46, 42, ఇది హార్ట్ రేటు 72, వెయిట్ మన అందాజంగా. ఇది బీపీ మామూలుగా నార్మల్ 120, 80. ఇక్కడ బ్లడ్ గ్రూప్ పెట్టి ఇక్కడ అటాచ్మెంట్ లేదు వాళ్ళు బ్లడ్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసేలా క్లోజ్ చేసుకుని ఇక్కడ నో ఇక్కడ పెయిన్ కంప్లైంట్ పేషెంట్ 5 days మన 5 days 5 months 5 days పెట్టుకోవచ్చు. మ్యాట్ రేట్ స్టేబుల్ సేవ్. ఇక్కడ ఈ కేస్ ఆఫ్ మనం ఏం పెట్టుకుంటామా, కేజీ పెడుతున్నామా లేకుంటే సీజరింగ్ చెప్తున్నామా, నార్మల్ డెలివరీ అంటే ఏదన్నా పెట్టుకున్నామా. సీజరింగ్ సెక్షన్ ఇక్కడ పాస్ సిస్టర్ దగ్గర నీళ్ళు, ఇక్కడ పెయిన్, ఇక్కడ ఇది లాస్ట్ సీజరింగ్ సెక్షన్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ జనరల్ ఇన్వెస్టిగేషన్స్ ఏదన్నా ఒకటి తినడం ఒకటి టెస్ట్ కొడితే ఇక్కడ వచ్చి పడుతుంది. ఇక్కడ సేమ్ అది బ్లడ్ ఇది. ఇప్పుడు ఇటు మనకి డిటిఆర్ఎస్ ఫామ్ ఇది డిటిఆర్ఎస్ ఫామ్ ఇది మనం ఏం డయాగ్నోసిస్ పెడుతున్నాం, సీజరింగ్ పెడుతున్నాం, పేషెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దీన్ని ప్రింట్ తీసుకొని మనం దీన్ని సీల్ వేయాలి. ఇటు సీల్ వేయాలి, మేడం సీల్ వేయాలి. నేను సీల్ ప్రింట్ తీసుకొని సీల్ వేసి ఫోటో తీసుకొని డిటిఆర్ఎస్ కూడా అటాచ్ చేయాలి. అందులో వస్తుంది డిటిఆర్ఎస్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ సేవ్ కొడతాం కదా, సేవ్ డిటిఆర్ఎస్ సేవ్ అండ్ జనరేట్ డిటిఆర్ఎస్ ఓకే కొడుతూనే వస్తుంది. ఓకే డిటిఆర్ఎస్ ఇది డిటిఆర్ఎస్ టెస్ట్. ఇక్కడ డాక్టర్ గౌతమ్ ఈయన హౌసా లేకుండా కన్సల్టా, ఈయన హౌస్ కన్సల్ట్ అయితే కన్సల్టెంట్ డాక్టర్ పేరు. ఓకే. ఇక్కడ ఇది సీజరింగ్ సెక్షన్లకి అయితే ఎల్ఎం డేట్ పెట్టుకుంటాం, లేదనుకుంటే జనరల్ కేసులకి నో. ఓకే. పేషెంట్ ఇన్ పేషెంటా అయిపోయినా లేకుంటే అవుట్ పేషెంట్ లేదా ఇన్ పేషెంటా షార్ట్ టర్మా డే కేరా ఈ మూడులో ఎదుటి ఉంటుంది మనకి. అవునవును మోస్ట్లీ. ఇప్పుడు ఏంటంటే మీకు యూరినల్ కొలికి షార్ట్ టర్మ్ ఉంది కదా, షార్ట్ టర్మ్ ఇది షార్ట్ టర్మ్ ఉన్న దానికి షార్ట్ టర్మ్ ఎక్స్టెండ్ పెట్టుకోవాలి. డీసీ అనుకుంటే డే కేర్ పెట్టుకోవాలి, అయిపోయింటే అయిపోయి పెట్టుకోవాలి. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్ నో, క్యాన్సర్ పేషెంట్ కాదు కొట్టేసి ఐపీ నెంబరు ఐపీ నెంబర్. ఇక్కడ వాళ్ళ జనరల్ మెడిసిన్ కేసు ఉంటుంది, జనరల్ కేసులకి దానికి ప్లాన్డ్ లేదు ఇక్కడ సేమ్ డయాగ్నోసిస్ ఇక్కడ క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ ఉంది. క్యాప్చర్ కొట్టేసిన తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్ పేషెంట్ ఇది క్యాప్చర్ అయిన తర్వాత ఒక ఫింగర్ ప్రింట్ సక్సెస్ఫుల్ వస్తుంది. అప్పుడు సబ్మిట్ అని కొడితే అప్పుడు దీనిలోకి వస్తుంది. మనం కేసు లేక
కేసు సెర్చ్లోకి రావాలా మళ్ళీ అది అయిపోతుంది. కేసు సెర్చ్లో అది పేషెంట్ తమ్ము వేయించేది అదే వేయించినట్టు ఇన్ పేషెంట్ అని కొట్టాల. ఓకే. ఇన్ పేషెంట్ కేసు రిజిస్టర్ ఉంది కదా దానిలోకి వస్తే తమ్ము వేయించినట్టు దీనిలోకి వస్తాయి. అన్నిటికి వస్తాయి. అన్నిటి ఉంటాయి ఇంకా ఇక్కడ ప్రాసెస్ వీడియో వస్తే మనం తమ్ములు ఇచ్చినట్టు ఇలా ఉంటాయి. నేను తమ్ములు ఇచ్చినాయి ఆ కేసు చూసుకొని కేసు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కన్సెంట్ కౌన్సిల్ డాక్టర్ రాసడం ఉంటుంది. కన్సెంట్ కౌన్సిల్ డీటీఆర్ఎస్ చెప్తుంది. అటాచ్మెంట్ లెవెల్ కన్సెంట్ డిటిఆర్ఎస్ కౌన్సిలింగ్. ఇక్కడ సపోర్ట్ డాక్యుమెంట్లో మనం ఏమి సీజరింగ్ పెడుతున్నామా లేకపోతే మెడిసిన్ మీద అన్ని రిపోర్ట్లలో సపోర్ట్లో పెట్టాలా. ఇక్కడ జీవనందన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వాళ్ళ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇక్కడ కింద ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ అకౌంట్ డీటెయిల్స్ ఆమె పెడుతుంది. మనకు సంబంధం లేదు. ఆమె లాగిన్లా ఇక్కడ మనం ఇక్కడ ఏంటివి అటాచ్ చేసి సపోర్ట్ డాక్యుమెంట్స్ కానీ రిపోర్ట్లు కానీ అన్ని దీంట్లో సపోర్ట్ డాక్యుమెంట్లే పెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత క్లినికల్ నోట్ కొట్టాలి. అన్న నాది సేమ్ అదే లేదో ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం. అంటే కొత్త వచ్చింది జాబు వాళ్ళు పిల్లడితో చేసుకుంటారు ఆరోగ్యం పెట్టకుండా. ఇప్పుడు ఏంటంటే పిహెచ్లో పెట్టాలన్నట్టు సెక్షన్లు నార్మల్ డెలివరీ పెట్టాల్సింది మీరు అని గవర్నమెంట్ టార్గెట్ పెట్టింది. ఏం హాస్పిటల్ సార్ అది గవర్నమెంట్ పిహెచ్ పలుకూరు మన పిహెచ్ గవర్నమెంట్ది. తర్వాత ఎందుకు చేస్తారు నార్మల్ డెలివరీ మీరు? ఇప్పుడు అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత క్లినికల్ నోట్ కొట్టిన తర్వాత ఇక్కడ ప్యాత్ ఇక్కడ మెయిన్ మన కోడ్ డిసైడ్ చేసేది ఇక్కడ ఇన్ హౌస్ అయితే ఇన్ హౌస్ కన్సల్ట్ అయితే కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏది గైనికా పీరియాడిక్ జనరల్ మెడిసిన్ టేక్ కేర్ క్రిటికల్కి వెళ్ళి మనకి ఇది ఉంటుంది మనకి జనరల్ మెడిసిన్ డాక్టర్ పేరు ఇక్కడ రేనాలు కొలుకున్నాం కదా ఇక్కడ డయాగ్నోసిస్ ఇక్కడ రాయాల డయాగ్నోసిస్ ఏదో ఈ డయాగ్నోసిస్ ఇక్కడ రాయాల పేజీనికి రాదు ఓన్లీ టైప్ చేయాల్సింది. ఇక్కడ కోడ్ మనం మనం మన టాలెంట్ ఇది ఏ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. కిడ్జినా లేకుంటే రీనల్ కొలుకు ఏదో మనం ఇక్కడ డిపార్ట్మెంట్ బట్టి ఉంటుంది. న్యూరాలజీ పల్మనాలజీ రీనల్ కొలిక్ ఉంది రీనల్ కొలిక్ ఇది ఇక్కడ మనకు వస్తుంది ఏం కోడ్ పెట్టినామని. ఇక్కడ ఏ కొట్టి యాడ్ సర్జికల్ డీటెయిల్స్ అని కొడితే ఇక్కడ మనకి ఏం కోడ్ పెట్టినామనేది వచ్చి పడుతుంది. ఇక్కడ మనం పెట్టినది కోడ్ కరెక్టా కానీ మనం సార్ పెట్టినది కోడ్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నో కొట్టేస్తే అప్పుడు మనం ఇతర ఎవరు ఉన్నారో వాళ్ళు తమ్మేస్తారు. ఇక్కడ తమ్మేడిన తర్వాత సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఫామ్స్ వస్తాయి 2 ఫామ్స్ తమ్మేసిన తర్వాత ఎట్లా ఏం కదా అనేది ఏమేమి కోడ్ పెట్టినాం ఏం డీటెయిల్స్ పేరు అలా దీనిలో ఉంటాయి. ఇంకా ఇది పేషెంట్ డీటెయిల్స్ ఫస్ట్ వాళ్ళవి డీటెయిల్స్ తర్వాత ఇది మనది ఇది మా హాస్పిటల్ డాక్టర్ పేరు ఇక్కడ ఒక సీలియన్ మనం మొత్తం ఏమేమి డీటెయిల్స్ అలా దీనిలో వస్తాయి. ఇక్కడ వస్తాయి ఇక్కడ అంత మనకు మనం ఇక్కడ అమౌంట్ కానీ వస్తుంది. ఇక్కడ ఎంత అమౌంట్ ఉందని ఎంత కేసుకి ఎంత ఉంది అమౌంట్ వస్తుంది. తర్వాత ఇక్కడ పేషెంట్ తోటి సంతకం పెట్టించి మనమే పెట్టచ్చు పెట్టించి మిత్ర సంతకం పెట్టుకుంటే అయిపోయింది. సంతకం పెట్టుకుని వచ్చి మన నెక్స్ట్ స్టెప్ ఇంటికి వస్తుంది. ఇది అలా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ కేసు సెర్చ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మెడికోయిన్ నేను కొట్టాల. మనం మెడికో తమ్మ ఇచ్చినాం కాబట్టి మెడికోయిన్ స్టేట్ సెర్చ్ ఇక్కడ ఏం లేవట ఏం లేదు. ఇక్కడ వస్తుంది పేరు నేను తమ్మ వేపిస్తేనే ఇది వచ్చి పడుతుంది. మళ్ళీ కేసు ఓపెన్ చేసుకున్నాం ప్రియాత్ ఫామ్ బయటకు వచ్చింది కదా అవి ఫస్ట్లోనే ఇక్కడనే ఉంటాయి. ప్రియాత్ ఫామ్స్ అటాచ్ అని ఉంటుంది. ఫస్ట్ సెకండ్ పేపర్ అక్కడ అటాచ్ చేసి మిత్ర చెప్తే మిత్ర సెండ్ చేస్తుంది. క్లోజ్ వాటి వరకు ప్రియాత్ రేజ్ అవుతుంది అయిపోతుంది. ఓకే ఇంత